కాంగ్రెస్ పార్టీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ కు ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు? బీసీ నాయకుడిని అని చెప్పుకునే విఎస్ హనుమంతరావు గారు పోయి బలంగా ఆపడం జరిగింది. డివిజన్కి ఒకటి ఆన్ కెమెరా మాట్లాడుతున్నారు, మర్చిపోతున్నారు. మర్చిపోలేదు, హనుమంతరావుకే చెప్తున్నా నేను. బీసీల ఓట్లు ఎట్లా పడితే బీసీల ఓటు వద్దా అన్నాడుగా, మరి బీసీలు నలుగురు ఉన్నారు అంబర్పేట్ల, బీసీలకు ఎందుకు ఇప్పియలే బిడ్డ హనుమంతరావును? కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది, నువ్వు సీనియర్ లీడర్ కొన్ని బీసీని మోసం చేసిన హనుమంతరావును. ఆల్ ఇండియా కాంగ్రెస్ లో కోఆర్డినేటర్, ఎమ్మెల్యే ఎంపీ కంటే పెద్ద పదవి ఇది. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఇక కేసీఆర్ పాలనను కాదని కేసీఆర్ గద్దె దిగాలని చెప్పి యావత్ తెలంగాణ రాష్ట్రమంతా ఉద్యమం తారాస్థాయికి చేరడంతో ఇవాళ ప్రజలు మొత్తం మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి పాలన పూర్తయి ఇప్పటికీ 100 రోజులు పూర్తయింది. మరి దాదాపుగా 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ 100 రోజుల పాలన ఏ విధంగా ఉంది, అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఇవాళ రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో ఎలాంటి వ్యూహాన్ని రచించబోతుంది, దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఆఫ్ ఏపీ భారత్ నయా యాత్ర కోసం సెలెక్టెడ్ కమిటీలో ఆయన పేరుంది. ఆయన మరెవరో కాదు, అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. అన్న నమస్కారం. సరే, ఇంత చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్కు ఏమి ఇచ్చిందంటే ఏం చెప్తారు? అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్కు ఎవరు లేకున్నా పార్టీ గాడ్ ఫాదర్ లెక్కున్నాడు. ఓకే, పార్టీ ఏమి ఇచ్చింది ఏంది? నా ఏజ్కు 60-70 ఏళ్ళ పోస్ట్ ఇవ్వవలసింది. ఆల్ ఇండియా కాంగ్రెస్లో కోఆర్డినేటర్, ఎమ్మెల్యే ఎంపీ కంటే పెద్ద పదవి ఇది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే 26 జిల్లాల రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జ్ చేసింది. ఓబీసీ డిపార్ట్మెంట్లో ఒక బిడ్డగా, బీసీ బిడ్డగా ఆ స్థాయికి పోయిందంటే గర్వంగా చెప్పుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నన్ను ఎప్పుడేం అన్ని పదవులలో చూసింది. యూత్ కాంగ్రెస్లో స్టేట్లో ఎలక్టెడ్గా గెలిచినాం, హైదరాబాద్లో గెలిచినాం, అక్కడి నుంచి ఓబీసీ డిపార్ట్మెంట్లో చేసినాం, కాంగ్రెస్ పార్టీలో చేసినాం, పీసీసీ సెక్రటరీగా చేసినాం, అధికార ప్రతినిధిగా చేసినాం, అన్ని చేసి అలా పార్టీకి 100%. మొన్న ఎమ్మెల్యే టికెట్ విషయంలో మొన్న జరిగిన సంఘటన ఏదైతే ఎమ్మెల్యే టికెట్ విషయంలో అక్కడ అంబర్పేట్ సంబంధించిన కాంగ్రెస్ పెద్దల హస్తం వల్లనే ఇవాళ శ్రీనివాస్ యాదవ్ టికెట్ రాలేదు. దీనికి కూడా నేను అబద్ధం చెప్పుకోవద్దు. 100% ఢిల్లీలో నాకు టికెట్ స్క్రీనింగ్ కమిటీలో సునీల్ కన్గోర్ దాంట్లో అంత టికెట్ కన్ఫర్మ్ అయింది. అయిపోయిన తర్వాత బీసీ నాయకుడిని అని చెప్పుకునే విఎస్ హనుమంతరావు గారు వానికి ఇస్తే నాకు మోసం జరుగుతుంది అంటే దేనికి మోసం జరుగుతుంది అని తెలియకుండా కూడా పోయి బలంగా ఆపడం జరిగింది. బీసీనే ఆపిండు. రేవంత్ అని ఆపలే, బట్టి సార్ ఆపలే, ఇంకో నలుగురు కూడా ఆపలే. కేవలం బికాస్ బీసీలకు న్యాయం. మొన్న అంటుండు కదా బట్టి సార్ని, నా ఖమ్మం టికెట్ ఆపినవు, నా ఖమ్మం టికెట్ ఆపినవు అంటుండగా, బీసీల ఓట్లు ఎట్లా పడితే బీసీల ఓటు వద్దా అన్నాడుగా, మరి బీసీలు నలుగురు ఉన్నారు అంబర్పేట్ల, బీసీలకు ఎందుకు ఇప్పియలే బిడ్డ హనుమంతరావును? ఇవాళ నేను ఓపెన్గా అడుగుతున్నా, నిన్ను ఎందుకు అడుగు ఇప్పియలే? ఇవాళ వచ్చిందా నొప్పి బీసీలది? అంబర్పేట్ల 15-20 ఏళ్ళ నుంచి బీసీగా నేను పార్టీ ఆఫీసులు పెట్టి డివిజన్కి ఒకటి కెమెరా మాట్లాడుతున్నారు, మర్చిపోలేదు, హనుమంతరావుకే చెప్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది, నువ్వు సీనియర్ లీడర్ కొన్ని బీసీని మోసం చేసిన హనుమంతరావును. ఆన్ కెమెరా ఉన్నా ఓపెన్గా ముందట్నే చెప్తా నేను. ఇలా ఖమ్మం టికెట్ల నీకు మోసం జరుగుతుంది అనగానే మోసం ఏం జరగాలి? హైకమాండ్ గెలిచేటోళ్ళని పెడుతుంది, కష్టపడ్డోళ్ళని పెడతావు. నీకెందుకు ఇంకా పీసీసీ చేసినావు, మంత్రి చేసినావు, ఎమ్మెల్యే చేసినావు, 3 సార్లు రాజ్యసభ చేసినావు, ఏఐసీసీ సెక్రటరీ చేసినావు, ఏఐసీసీ మెంబర్ చేసినావు, అన్నీ చేసినావు. ఎందుకు? ఏజ్ అయిపోయింది, ఇంకా కొత్త తరాన్ని పెట్టు. నాలాంటి వాడు ఉన్నాడు అంబర్పేట్ల లోకల్గా, పెట్టు. అయిపోయి నన్ను ఎవరు ఆపలే, పార్టీ ఆపలే, ఎవరు ఆపలే, కేవలం హనుమంతరావు ఆపాడు. ఓకే, హనుమంతరావుకు నాకేం జగడాలేదు, ఏం లేదు. ఆయన మాట, ఆయన కాళ్ళ దండం పెట్టాను, ఎవరి కాళ్ళ